హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు కెరీర్ అండ్ ఫన్ ఛానల్. టుడే విల్ డిస్కస్ అబౌట్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఒక సిరీస్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సపోజ్ ఒక 3 రెసిస్టెన్సెస్ తీసుకుంటే దీని యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఏ డాష్, బి డాష్, సి డాష్ అనుకుంటే, సో ఒక రెసిస్టర్ యొక్క ఎండింగ్ పాయింట్ తీసుకొచ్చి ఇంకొక రెసిస్టెన్స్కి స్టార్టింగ్ పాయింట్ కనెక్ట్ చేసి, అండ్ అలాగే సెకండ్ దాని యొక్క ఎండింగ్ పాయింట్ తీసుకొచ్చి థర్డ్ పాయింట్కి కనెక్ట్ చేస్తే అది సిరీస్ కనెక్షన్ అంటారు అనమాట. సో దీని ఫైనల్గా సిరీస్ కనెక్షన్లో పెడితే ఎలా ఉంటుందంటే, సో ఓన్లీ ఈ 3 రెసిస్టెన్స్ని కలిపితే మనకు వచ్చే 2 ఎండింగ్ పాయింట్స్ మాత్రం వస్తాయి. అవి ఇక్కడ 2 పాయింట్స్ జాయింట్ అవుతాయి, ఏ డాష్, బి డాష్, సి డాష్. సో ఫైనల్గా మనకు వచ్చే ఫైనల్ టెర్మినల్స్ ఏంటంటే ఏ అండ్ సి డాష్ అనమాట. సో దీన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. సో దీన్ని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే కరెంట్ కంట్రోలింగ్ డివైజెస్లో కానీ, నెక్స్ట్ ఇంకా ఐరన్ బాక్సెస్ అండ్ గీజర్స్ వాటిలో ఉపయోగిస్తారు. సో ఇలా సిరీస్లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, కరెంట్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఏది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏది నార్మల్గా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ నేను 3 రెసిస్టెన్సెస్ మెన్షన్ చేశాను. ఫస్ట్ దాన్ని R1, సెకండ్ది R2, థర్డ్ది R3 అనుకుంటున్నాను. సో ఈ సర్క్యూట్కి నేను ఒక వోల్టేజ్ సోర్స్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఇది వోల్టేజ్ V అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ సర్క్యూట్ అజ్యూమింగ్ యాజ్ I. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క రెసిస్టెన్స్ దగ్గర కొంత వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో R1కి అక్రాస్గా ఉన్న డ్రాప్ నేను V1 అనుకుంటున్నాను, R2కి అక్రాస్గా ఉన్నది V2, R3కి అక్రాస్గా ఉన్నది V3 అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టోటల్గా అప్లై చేసింది V, కానీ ఇక్కడ టోటల్గా డిస్ట్రిబ్యూట్ అయింది V1, V2, V3 ఫామ్లో డిస్ట్రిబ్యూట్ అయింది. సో మన ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? V = V1 + V2 + V3. ఓకే, సో ఫ్రమ్ ఓమ్స్ లా, నేను ఆల్రెడీ ఓమ్స్ లాకి సంబంధించి వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ ఆల్రెడీ చెప్పాను. సో V = IR. ఇంకా గుర్తు లేకపోతే ఈ ట్రయాంగిల్ గుర్తు పెట్టుకుంటే వచ్చేస్తుంది VIR. ఓకే, సో V1 అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ R1. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ వన్ కరెంట్ ఈజ్ I. ఈ 3 రెసిస్టెన్స్లోంచి కరెంట్ ఒకే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో I × R1 + V2 అంటే I × R2 + V3 అంటే I × R3. సో అన్నిట్లో I కామన్గా ఉంది కాబట్టి I కామన్ తీస్తే R1 + R2 + R3 = I × R. ఓకే, సో ఈ I × Rని నేను Vగానే ఉంచేస్తున్నాను. అలాగే ఈ I అనేది ఇటువైపు మల్టిపుల్ అవుతుంది, ఇటు తీసుకొస్తే డివిజన్. లేదు అనుకుంటే ఈ I క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ మిగిలింది R = R1 + R2 + R3. సో ఇది మనకు ఫైనల్. సో ఒక 3 రెసిస్టెన్సెస్ R1, R2, R3 అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తే ఫైనల్ టోటల్ రెసిస్టెన్స్ ఎంత అనేది అనుకుంటే ఈ 3 రెసిస్టెన్స్ని యాడ్ చేస్తే వచ్చేది టోటల్ రెసిస్టెన్స్ అనమాట. దీన్నే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే, అంటే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఒక వోల్టేజ్ సోర్స్ నువ్వు కనెక్ట్ చేసి దీని అక్రాస్గా ఎంత రెసిస్టెన్స్ లోడ్ అనేది చూస్తుంది అన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఈ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు అది సిరీస్లో ఉందా, ప్యారల్లో ఉందా ఏంటనేది తెలుసుకోవాలి. సో ఈ 3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి R1 + R2 + R3. ఒకవేళ n నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నట్లయితే దానికి ఈక్వేషన్ ఏంటంటే R equivalent = R1 + R2 +
R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Rn. ఎన్ని రెసిస్టెన్సెస్ ఉంటే అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దీన్ని సింప్లిఫికేషన్ ఆఫ్ ఫార్ములా రాస్తే I ఈజ్ ఈక్వల్ టు 1 to n Ri సమ్ ఆఫ్, ఇది ఈక్వేషన్, ఇది ఫైనల్ అనమాట. సో ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఏంటంటే ఫస్ట్ వన్, సిరీస్ రెసిస్టెన్స్ వల్ల R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ కరెంట్ అనేది సేమ్ ఇన్ ఆల్ రెసిస్టెన్సెస్, అంటే అన్ని రెసిస్టెన్స్ నుంచి సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అంటే కరెంట్ అనేది డివైడ్ అవ్వదు, వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఆ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కరెంట్స్ ఏమో R2 R1 ఎంత అయితే ఉంటుందో దాన్ని బట్టి వోల్టేజ్ ఎంత డ్రాప్ అవ్వాలన్నది డిసైడ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్.